ఆర్సీబీ కప్పు గెలిచింది ఫైన్. కాకపోతే ఆ సెలబ్రేషన్స్ పేరు చెప్పి అక్కడ అందరూ వచ్చేలాగా చేసిన గవర్నమెంట్ తప్పు అనుకోవాలా, లేకపోతే ఆ టీం తప్పు అనుకోవాలా తెలియదు. కానీ 11 నుంచి 15 మంది చనిపోయారు ఆ తొక్కిసలాటలో. ఐపీఎల్ చైర్మన్ ఏమంటాడు, అది అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయని కూడా నాకు తెలియదు, అసలు ఎవరు పెడుతున్నారో కూడా తెలియదు అని అతను తప్పించుకున్నాడు. అలా అని అంత జరిగిన తర్వాత అది సెలబ్రేషన్స్ ఆపేసేలా అంటే ఏమో ఆపేయలేదు. ఆ సీఎం అక్కడికి వెళ్ళి వాళ్ళ ట్రోఫీలు చూపించిండ్లు, ఫోటోలు దిగి అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఆల్రెడీ చనిపోయారు, ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ లోపల జరుపుకున్నారు. అంటే అక్కడ ప్రాణానికి వాల్యూ ఎక్కడున్నది? ఇక్కడ ఎదవలైంది ఎవరు? అభిమానులు. ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళకి అక్కడికి పోతే అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి అనుకుంటారు, అది చేస్తారు. కాకపోతే మన దగ్గర ఇండియాలో సివిక్ సెన్స్ కూడా తక్కువ ఉంటుంది. అక్కడికి పోతే తొక్కేసేలాట జరుగుద్ది, ఎలా వెళ్ళాలి ఏందనేది ఏమి లేదు. నేను ఫస్ట్ వెళ్ళాలని వెళ్తారు అంతే. అక్కడ ఉండే 35,000 దాదాపు 35,000 కెపాసిటీ ఉండే ఆ స్టేడియం దగ్గర 4-5 lakhs మెంబర్స్ వస్తారని ఆ సీఎంకు ఐడియా లేదంట. ఆ మాత్రం ఐడియా ఎట్లా లేకుండా ఉంటుంది? ఇన్ని ఇయర్స్ తర్వాత కప్పు గెలిస్తే జనాలు అక్కడికి వస్తారు, చాలా ఎక్కువ మంది ఈజీగా గ్యాదర్ అవుతారని ఆ మాత్రం తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఈజీగా తెలుసు. అరేంజ్మెంట్స్ ఏం చేయలేదు, వాళ్ళు పోతే నాకేందన్నట్టే కదా దాని మీనింగ్. అనవసరంగా ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏంది అంటే అనవసరంగా చావు కొని తెచ్చుకోవడం తప్పించి అక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఏమీ చేయరు, రివర్స్. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఎవరైతే అభిమాన వాడు ఎవరు క్రికెటర్ ఉన్నాడో వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏం చేయరు. వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళకే నడుస్తాయి. ఒక ట్వీటో ఒక మెసేజో పెడితే దాన్ని అక్కడికే వదిలేస్తారు తప్పించి ఈ ఫ్యామిలీస్కి ఏమి ఇవ్వరు, మీకు ఏమి ఇవ్వరు. ఎందుకంటే మన ప్రాణం, నార్మల్ ప్రజల యొక్క ప్రాణం అనేది గవర్నమెంట్కి కానీ ఆ క్రికెటర్స్కి కానీ ఏం పట్టించుకోరు. వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. మనం ఫ్యాన్స్గా క్రికెట్ని ఎంజాయ్ చేయాలి, ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతే చేయాలి. అంతేగాని అంతకు మించి తొక్కిసేలాట్లు ఎన్నో జరుగుతున్నాయి ఇండియాలో. మన వాళ్ళంతా క్లియర్గా అరేంజ్మెంట్స్ ఏం చేయరు, ఎన్ని లక్షల మంది వస్తారో గెస్ చేయలేదు అంటారు. నార్మల్ పర్సన్కి తెలుసు ఎన్ని లక్షల మంది వస్తారో కూడా. అంతమంది పోయిళ్ళు అక్కడ, అమ్మాయిలు చనిపోయిళ్ళు, పిల్లలు చనిపోయిళ్ళు, నార్మల్ అబ్బాయిలు చనిపోయారు చాలామంది. అంతే. ఈ న్యూస్ ఒక వారం రోజులు ప్లే చేస్తారు, వదిలేస్తారు అంతే. లాస్ట్కు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలు బాధపడతాయి. సో దేనికైనా ఒక లిమిట్ పెట్టుకుందాం. కొద్దిగా సివిక్ సెన్స్ అనేది తెలుసుకోవాలి మనం కూడా చాలా వరకు, చాలా ఏరియాలలో. ఎందుకంటే ఇండియాలో మనకి ఏం కానంత వరకే మనం సేఫ్. ఏదైనా సిచ్యువేషన్ వచ్చి అన్న ప్రాణాల మీదకి వస్తే అక్కడ ఎవరు సేవ్ చేయడానికి రారు. వాళ్ళ పొలిటికల్గా దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని చూస్తారు తప్పించి ఏమీ ఉండదు. సో ఎంత అభిమానం ఉన్నా దానికి ఒక లిమిట్ పెట్టుకోండి. యాక్టర్స్కి కానీ క్రికెటర్స్కి కానీ ఎంత ఇవ్వాలో అంత ఇస్తే చాలు.